హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం పాండిచ్చేరి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్తున్నాం. ఇది వచ్చేసి రూట్ మ్యాప్ వచ్చేసి కడవలూరు రోడ్డుకి వెళ్తాం. కడవలూరు రోడ్డు సైడ్ నుంచి ఒక సందులో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఒక స్ట్రీట్ ఉంటుంది. ఆ స్ట్రీట్ నుంచి వస్తే మాత్రం మీకు ఇక్కడ మొత్తం బ్యాంబోస్ చెట్లు మొత్తం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మొత్తం 45 మినిట్స్ ట్రిప్ ఉంటుంది. చాలామంది వస్తూ ఉంటారు ఈ ప్లేస్ విజిట్ చేయడానికి. ఇక్కడ నీకు అన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉంటుంది. గేమింగ్ యాక్టివిటీస్ కానీ, ఫన్ యాక్టివిటీస్ కానీ ఓన్లీ వీకెండ్స్లోనే మ్యాంగ్రోవ్ బోటింగ్ చాలా బాగుంటుంది. తప్పకుండా పాండిచ్చేరికి వచ్చినప్పుడు మనం విజిట్ చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. ఇక్కడ చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ చెట్లు, ఈ వాతావరణం, క్లైమేట్ చాలా బాగుంటుంది. కానీ సమ్మర్లో మాత్రం అవాయిడ్ చేయండి. సమ్మర్లో మాత్రం మీ పక్కనే సముద్రం ఉంటుంది కాబట్టి ఫుల్ హీట్, చాలా వడదెబ్బ కొట్టేస్తుంది. సో ఒకవేళ మీరు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ విజిట్ చేయాలనుకుంటే బిఫోర్ 9 కల్లా స్టార్ట్ అయిపోద్ది. 9 to 11లోనే స్లాట్ బుక్ చేసుకుని వెళ్ళిపోండి. 400 రూపీస్ అంతే. ఇక్కడ మీకు చూస్తే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో విచిత్రమైన క్రాప్స్ కనపడతాయి. ఈ క్రాప్స్ వచ్చేసి ఒంటి చేత్తో ఉంటుంది. చూడండి, ఒక సింగిల్ చేత్తో ఉంటాయి క్రాప్స్ అన్ని. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ చాలా బాగున్నాయి కదా. చూడండి ఎన్ని ఉన్నాయి అసలు. ఈ బోట్ రైడ్ వచ్చేసి మాకు 400 పడింది పర్ పర్సన్కి. చూడండి చాలా బాగుంటుంది బోట్ రైడ్. అంతా జాలీగా వెళ్తూ ఉంటే ఫ్రెండ్స్తో కలిసి. నేనంటే సోలో ట్రావెలర్ కాబట్టి నేను సోలోగా వెళ్తూ ఉంటాను. బోట్స్ ఇవన్నీ చూస్తుంటే సినిమా షూటింగ్ లాగా అనిపిస్తుంది కదా, అంత బాగుంది. ఇది ఎగ్జాక్ట్ ఈ బీచ్ వచ్చేసి ప్రొమనెంట్ బీచ్. ఈ పక్క వచ్చేసి ఈడెన్ బీచ్ ఉంటుంది, ఈ పక్క ప్రొమనెంట్ బీచ్. మధ్యలో ఇది పోర్ట్ ఏరియా. ఇదంతా పాండిచ్చేరి పోర్ట్ ఏరియా. మనకి పెద్ద క్రూషియస్ షిప్స్ కూడా ఈ మధ్యలోనే వచ్చేది. ఇక్కడ పాండిచ్చేరి పోర్ట్ ఉంది. చిన్న పోర్టే, పెద్దదేం కాదు. ఎంత బాగున్నాయి అలా వేవ్స్. ఈ వీడియో మీకు నచ్చితే థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ మీ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.